లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 13వ తారీఖు. దేవుని హెచ్చరిక. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు యోనాను నినివేకు పంపెను. నినివే ప్రజలు పశ్చాత్తాపపడ్డారు. నినివేకు దేవుని వర్తమానమును తీసుకుని వెళ్ళిన మొదటి ప్రవక్త యోనా. అతడు సంపూర్తిగా ఎదగని ప్రవక్త అయినను దేవుని చిత్తమును తెలుసుకొని వెళ్ళాడు. ఆ గొప్ప ప్రత్యక్షత తర్వాత ప్రజలు క్రమంగా వారి పాత స్థితికి వెళ్ళడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వము 1700 సంవత్సరములలో నినివే ఒక మహాపట్టణము. ఒక దైవజనునికి జరగబోయే విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఒక కుటుంబంలో జరిగే దానిని చూస్తే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చెప్పగలము. నా దగ్గరకు ప్రార్థన కొరకై ఒక కుటుంబం వచ్చినది. వారిలో ఎవరైనా విశ్వాసం కలిగి ఉన్నారా అని నేను తెలుసుకోవాలనుకున్నాను. వాళ్ళ తల్లి క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్నది. అయినా వారిలో ఎవ్వరికీ పశ్చాత్తాపం లేదు. ఆమె చికిత్స కొరకు ఎన్నో వందల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెప్పారు. ప్రార్థనలో ఎంత విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నారు. మన ప్రార్థనల వల్ల డాక్టర్లకు ఎంతో మేలున్నది. వారు దేవుని వాక్యము వినడానికి రాలేదు. వాళ్ళ తల్లి చనిపోయినది. నినివే హెచ్చరింపబడినప్పుడు దేవుని మాటకు లోబడినది, కానీ ఆ తర్వాత గర్విష్టి అయినది. అప్పుడు ప్రవక్త లేడు. యోనా కాలంలో యోనా వెళ్ళాడు. వాళ్ళు పశ్చాత్తాపపడుట వల్ల దేవుడు శిక్షించలేదు. ఆ విషయమై యోనా అసంతృప్తుడయ్యాడు. మనలో అనేక మంది బోధకులు కూడా పశ్చాత్తాపపడాలి. నిజమైన ప్రవక్త ప్రజల పాపాన్ని తనపై వేసుకుంటాడు. పిల్లలు తప్పు చేస్తే మనమెంతో కోపపడతాము, కానీ కోపపడకుండా వారి తప్పులు పొరపాట్ల నిమిత్తము మనము పశ్చాత్తాపపడాలి. వారి పాపములు మనవిగా ఎంచుకోవాలన్నమాట. అది క్రీస్తు స్వభావము. క్రైస్తవ సమాజం యొక్క పాపములు మన పిల్లల పాపములకు మనము ఒక విధముగా బాధ్యులము. చీకటిని సంఘాలలో అనుమతించుట వలన అది మనలను కప్పివేస్తుంది. నినివే ఇంకా పాపస్థితిలోనికి వెళ్ళింది. క్రీస్తు పూర్వము 712లో నినివే ఇశ్రాయేలును నాశనము చేసింది. నినివే నాశనమునకు సమయము వచ్చింది. అయితే దాని రక్షణార్థము బోధించే ప్రవక్త అక్కడ లేడు. నీతిని అనుసరించి నడుచుకొనని చోట విజయము ఉండదు. ఎన్ దానియేల్ గారు.